చేవెళ్ల పరిస్థితిని మనం చూద్దాం. హైదరాబాద్ శివార్లోని 3 అర్బన్ సెగ్మెంట్లు, వికారాబాద్ జిల్లాలోని 3 రూరల్ సెగ్మెంట్లో విస్తరించి ఉంది చేవెళ్ల లోక్సభ సీటు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. 2024 కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి వచ్చిన జి రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, పారిశ్రామికవేత్త ఆయన. ఇక బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త. బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సంఘం వ్యవస్థాపకుడు, బలమైన బీసీ నేత, మాజీ ఎమ్మెల్సీ. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ విజయానికి కారణం అర్బన్ సెగ్మెంట్లలో బీజేపీ పట్ల సానుకూలత స్పష్టంగా కనిపిస్తుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబం లెగసీ కూడా ఇక్కడ ప్రభావం చూపించబోతుంది. వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాలపై ప్రభావం ఈ కుటుంబానికి చాలా స్పష్టంగా ఉంది. ఈ కారణం చేత విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఒకసారి ఇక్కడ కొండా గెలిచారు, అది కూడా ప్లస్ పాయింట్గా పనిచేయబోతుంది. 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ఆ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కి పెద్ద సానుకూల వాతావరణం కనిపించడం లేదు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిపై వ్యతిరేకత కొండాకు పాజిటివ్ ఓట్గా మారింది. కొండాకున్న క్లీన్ ఇమేజ్, మోదీ కరిస్మా, అర్బన్ ఏరియాలో ఎక్కువ ఓట్లు ఉండటం బీజేపీ విజయానికి కారణంగా కనిపిస్తున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాలు కాంగ్రెస్ వైపుకి మొగ్గు చూపటం కాస్త కొండాకి ఆందోళన కలిగించే విషయం.